ఈ ప్రశస్తమైనటువంటి 4వ తారీఖు జనవరి నెలను బట్టి మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక. ప్రభువైన దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపయందు నిండుగా కాపాడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు పేరిట మీకు నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు మీకా 4వ అధ్యాయము 13వ వచనాన్ని వాగ్దానముగా చదువుకుందామండి. సియోను కుమారి, నీ శృంగము ఇనపదిగాను నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనుములను నీవు అనగద్రొక్కుదువు. వారికి దొరికిన లాభమును నేను యెహోవాకు ప్రతిష్ఠించుదును. వారి ఆస్తిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించుదును. చదువుబడిన ఈ వాగ్దానాన్ని మన వినికిడిలో ప్రభువు దీవించును గాక. ఈ 13వ వచనములో దేవుడు చేసిన వాగ్దానం ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు, అదే వాగ్దానాన్ని ప్రభు దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించినప్పుడు జరిగే వాగ్దానము కూడా ఇందులోనే ఇమిడి ఉన్నదండి. ఇందులో ఆయన సియోను కుమారి, సంఘ వధువుకు చూచిన నీ శృంగమును ఇనుపదిగాను నీ డెక్కలు ఇత్తడిగాను నేను చేయుచున్నాను, ఇంకా చేయలేదు, చేస్తాను అన్నాడు. అవును, అప్పుడు చేయబడిన తర్వాత లేచి కళ్ళము త్రొక్కుము, అనగా పని చెయ్యము. ఆ పనిలో ఫలితం ఇక్కడ చెప్పినారు. అనేక జనుములను నీవు అనగద్రొక్కుదువు, వారిని సర్వలోక నాథునికి ప్రతిష్ఠించెదవు అనే మాట అర్థమండి. ఆలోచించండి. ఇందులోనూ మనకు చక్కని ఆత్మీయ మర్మం ఉన్నది. ఆ మర్మం ఏమిటంటే మత్తయి సువార్త 16:18 వచనములో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. చూడండి, ఇందులో సంఘము అనేక జనుములను అనగద్రొక్కేదిగా ఉంటుందని మీకాలో చెప్పినట్టుగా ప్రభు సంఘమును కొన్న బలాన్ని చెప్పినాడు. పాతాళ లోక ద్వారాలు సంఘం ఎదుట నిలవు అని. అట్లయితే ఈ ప్రపంచంలో అనేక మూర్ఖమైన జనాలను, వంకరమైన జనాలను మార్చి వారి హృదయములో ఉన్న మూర్ఖతను అనగద్రొక్కి సాత్వికులుగా, జగడమాడని వారిగా చేసింది దేవుని యొక్క సంఘం. అందుకనే సియోను కుమారి అంటే దేవుని సంఘం. ఆయన ఆ సంఘమునకు శృంగము ఇనుపదిగా ఇచ్చినాడట. ఆ సంఘమునకు డెక్కలు ఇత్తడివిగా ఇచ్చినాడట. అట్లయితే ప్రియులారా, వారి చేతుల్లో 2 అంచుల ఖడ్గమున్నది, అది వారికి ఘనత అని చెప్పినారు. అవును, క్రీస్తు సంఘములో దేవుని యొక్క వాక్యమును చేతబట్టుకొని ప్రజల మధ్యకు వెళ్ళి సువార్త అందించి అనేకులను సాత్వికులుగా మార్చేది. ఆ తర్వాత వారే దేవునికి, సర్వలోక నాథునికి ప్రతిష్ఠితులు, వారే దేవునికి లాభము అని ఇందులో చూస్తున్నామండి. మనము 1 కొరింథీ 7:24 మీరు చూస్తే ఆయన రక్తం ఇచ్చి, ప్రకటన గ్రంథం 5:14 అన్నీ కలిపి చూస్తే ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, అంటే లాభము అని అర్థం అండి. ప్రియులారా, సంఘములో నీ ఉంటే
నీ కుటుంబానికి దీవెన. సంఘము కుల వ్యవస్థ కాదు. సంఘము ఒక మిషనరీ కూడా అసలే కాదు. సంఘం అనగా సంఘమే. అది జీవము కలిగిన దేవుని సంఘమని దేవుని వాక్యము తెలియచేస్తుంది. అట్లయితే ఈ సంఘమునకు అంటుగట్టబడిన నీవు కూడా నీ కుటుంబములో జయము నీకు అనుగ్రహించబడుతుంది. అవునండి, నీవున్నదే జయము అనేటువంటి పాతాళ లోక ద్వారాలు నిలవలేని గొప్ప సంఘం. దాని ఎదుట నిలబడవు. అలాంటి శక్తివంతమైన సంఘంలో ఉన్నావు గనుక నీ కుటుంబములో కూడా శత్రువులను నీవు అనగదొక్కుదవు. అవును, అందుకని 23వ కీర్తనలో ఏమని వాగ్దానం ఉందంటే, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచేదను అని. అవును, రోమపత్రిక 12వ అధ్యాయములో పగ తీర్చుట నా పని, నేనే నీకు ప్రతిఫలం ఇచ్చేదనని వాగ్దానం చేసినాడు. అట్లయితే ఈరోజు నీ శృంగధ్వని హెచ్చింపజేసేవాడు, నిన్ను ఇత్తడిగాను ఇనుముగాను ఉంచి లేచి కళ్ళమును త్రొక్కించే దేవుడుగాను ఉన్నాడు. కాబట్టి ఆయనలో బలవంతుడు కమ్ము. ప్రభు ఈ వాక్యము మీ హృదయములలో నింపి మిమ్మలను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి, ఈ జనవరి 4వ తారీఖును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరిచ్చిన ఈ వాగ్దానమును బట్టి, యేసుక్రీస్తు రక్తధారలలో మాకు అనుగ్రహించిన విజయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నాయన, మేము ఒకప్పుడు మూర్ఖ జనము మధ్యన ఉన్నాం, వంకర జనము మధ్యన ఉన్నాం. మా వంకర బుద్ధిని, మా మూర్ఖత్వను అణిసివేసి మీ కుమారుని సహవాసములోనికి పిలిచి సాత్వికులుగా చేసి మీ సొత్తైన ప్రజగా చేసుకున్నట్టుగానే ఈరోజు అనేకులను మార్చమని ప్రార్థిస్తున్నాము. నిన్ను నమ్మి విశ్వసించినటువంటి విశ్వాసుల గృహాలలో నాయన శత్రువులను, పగబట్టు వారిని, శపించు వారిని, నాశనానికి తీసుకుని పోతున్న వారిని, విశ్వాసాన్ని చెరిపేవారిని, అల్లర్లు సృష్టించిన వారిని, ఆడరాని మాటలాడి నీ బిడ్డలను గాయపరిచి భక్తి జీవితాన్ని పాడు చేయాలనుకున్నటువంటి ఆ సమూహములన్నిటినీ నీవే అనగద్రొక్కమని ప్రార్థన చేస్తున్నాము. ఎవరైతే ఈ రీతిగా నీ ఎదుటకు నీ బిడ్డలకు హాని చేయాలని వస్తున్నారో వారిని నీ చేతికి అప్పజెప్పుకుంటున్నాం. ఈ దినమందు నీవే విజయాన్ని అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. ఈ దినము నాయన ప్రయాణాల్లో మీ తోడు కాపుదల ఇవ్వండి. నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారాల విషయంలో సహాయం చేయండి. గల్పలోనున్న నీ బిడ్డలు నిన్ను బహుగా స్తుతించేవారుగా, నీకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చేయండి. నా ఇంటి వారు రక్షణ పొందుకోలేదు, నా ఇంటి వారు రక్షణ పొందుకునేలాగా ప్రార్థించమని అడిగిన వారి యొక్క ప్రార్థనలు అంగీకరించి తన ఇంటి వారు రక్షణ పొందుకుని ఆ అగ్నిగంధకముల గుండమును తప్పించుకునే భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, నీవు ఎవరు నశించుట నీకు ఇష్టము లేదు గనుక నీవే సహాయం చేయండి. మీరే మహిమ పొందుకోండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండి నన్ను తెలియజేసుకోవచ్చండి. మాతో మీరు మాట్లాడుకొనవచ్చు. మా ఫోన్ నెంబర్ మీ ఆల్రెడీ తెలుసు. కాబట్టి ప్రతిరోజు వాక్యం విని ప్రభువుని స్తుతించి ప్రభు నామములో బలవంతులుగా సాగిపోండి. ప్రభు అయిన దేవుడు మీకు సదాకాలము తోడుండి నడిపించును గాక. ఆమెన్.